హైవ్యూర్స్, ఓ మై గాడ్, మరలా మరో షాకింగ్ ట్విస్ట్. ఇది సోనం అసలు అది మనిషేనా? ఏం ట్విస్టులు రా సామి అసలు. మనం అనుకున్నాం కదా రాజ్ కుష్వాహా గాడు కాదు ఎవడో ఉన్నాడని. మార్చి 1 నుంచి మార్చి 25 మధ్యలో సంజయ్ వర్మ అనేవాడితో ఏకంగా 119 సార్లు మాట్లాడింది. 119 సార్లు. బాబోయ్, 1 నుంచి 20 తారీఖు అంటే 25 రోజులే కదరా నాయన. రోజుకి ఎన్ని? 5, 25, 125. రోజుకి 5 సార్లు ఫోన్లా. మార్చిలో అంటే ఇతనితో రాజా రఘువంశీతో పెళ్ళేది మనం మే 11, 4 నెలల క్రితం ఎంగేజ్మెంట్ అన్నారు. ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, జనవరి. దేవుడా, ఎంగేజ్మెంట్ 2 నెలలలోకి వీడితో ఫుల్ టచ్లో ఉంది సంజయ్ వర్మ. వీడిప్పుడు ఎవడు? ఈ డవ్ అనే ఒక వెపన్ ఉండేది కదా మేఘాలయలో, దాంతో ఘోరంగా చంపారనుకున్నాం కదా. అది యాక్చువల్గా అస్సాంలో దొరికింది అనుకున్నాం, మేఘాలయలో దొరకదు అనుకున్నాం. మేఘాలయలో దొరికే వెపన్తో ఒకటి దాంతో కొట్టు. గౌహతిలో ఒక వెపన్ కొన్నారు గొడ్డల లాంటిది, అది ఒకటి. ఎక్కడ దొరికింది ఇది? అతను చంపినటువంటి ఏరియాకి కొంచెం పక్కన సావడాంగ్ జలపాతం ప్రాజెక్టు, సావడాంగ్ బ్రిడ్జి, అక్కడ సోహరా ఏరియాలో వీళ్ళు బండి పార్క్ చేశారే, అక్కడ ఒక లోయ ఉంది, అక్కడ ఒక వెపన్ దొరికింది. అదే ఈ డోంగ్ అనే ఒక వెపన్. ఇది మేఘాలయలో దొరికేది. అస్సాంలో ఒక వెపన్ కొన్నారు గౌహతి దగ్గర, ఇంకోటి మేఘాలయలో కొన్నారు. 2 వెపన్స్తో ఘోరంగా చంపారు. ఈ చంపిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఎవరెవరు? ఆకాష్, విశాల్, రాజ్ కుష్వాహా, ఆనంద్. ఇప్పుడు కొత్త పేరు ఏంటంటే సంజయ్ వర్మ. ఎవడరా వీడంటే ఈ సోనంకి మాజీ బాయ్ ఫ్రెండా, అసలు బాయ్ ఫ్రెండా, లేదన్నప్పుడు ఈ హవాలాకి సంబంధించిన క్యాండిడేటా, లేదు రాజా రఘువంశిని పెళ్లి తీసుకొని చంపి అని చెప్పేసి సుపారీ ఇచ్చినాడా, డీల్ ఇచ్చినాడా? పిచ్చెక్కుతుంది పోలీసులకి అయితే. ఈ సోనం అనేది ఇప్పటికైనా నోరెప్పి పనికి మళ్ళీ నిజం చెప్తే పోలీసులకి శ్రమ తప్పేది. అండ్ గోవింద్, సోనం వాళ్ళ అన్న, వాడు మామూలుడు కాదు, నాటకాలు వేస్తున్నాడు. వాడు చెప్పాల్సిన చాలా ఉన్నాయి. సో విషయం ఏంటి? ఇప్పుడు ఒక ఆయుధం కాదు, 2 ఆయుధాలతో చంపారు. ఒకటి మేఘాలయలో దొరికే డాంగ్ అనే ఒక భయంకరమైన కత్తి, ఇంకోటి అస్సాంలో దొరికే గొడ్డలి. 2 ఆయుధాలు, 2 దొరికే. సోనంతో పాటు రాజ్ కుష్వాహక, తర్వాత విశాలు, ఆకాష్, ఆనంద్, 4 దొరికారు. ఇప్పుడు ఈ సంజయ్ వర్మ అనేవాడు కావాలి. ఈమె ఫోన్ సంబంధించిన డేటా మొత్తం తీస్తా పోతా ఉంటే మార్చి 1 నుంచి మార్చి 25 మధ్య ఏకంగా 119 సార్లు ఒక్కరితోనే ఫోన్ మాట్లాడింది. వాడే రాజా రఘువంశీ హత్యకి ప్లాన్ వేసినట్టు నాకు అనిపిస్తుంది. వాడి కోసమే రాజ్ కుష్వాహా గాడిని ట్రంప్ గడ్డ, లేదా జోకర్ గడ్డ, బకరాగాన వాడేసి విషయం చక్కబెట్టుకుంది. ఎందుకంటే ఇది ఏజ్లో పెద్దది, వీళ్ళంతా పిల్లనా కొడుకులు. సో వారిని అడ్డు పెట్టుకొని రాజా రఘువంశీని చంపేసేసి సేఫ్ అవుతుంది అనుకుంది. ఈలోపు మరలో వేరే ఒక ఆడామని చంపేసి ఈమెలాగా బాడీ అక్కడ పడేసేసి ఇచ్చేద్దాం అనుకుంది. దీన్ని తెలివితేటలకి కంపరం పడతామని చిరాకు వస్తూ ఉంది. ఏదో పూర్వకాలంలో ఉన్నది ఆలోచిస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక డిఎన్ఏ టెస్టు, సీసీటీవీలు, ఫోన్ డేటాలు ఇన్ని చెక్ చేస్తారన్న బేసిక్ నాలెడ్జ్ లేకుండా అన్యాయంగా రాజరఘువంశం చంపేసిందండి. ఇంతకీ సంజయ్ వర్మ అనేవాడు ఎవడు? వీడేనా హత్యకి మొత్తం కూడా ప్లాను? లేదు అన్నప్పుడు వీడిని కూడా వాడు ఏదైనా విధంగా చేద్దామనుకుంది ఇది. లేదు కొంత వాడిని కూడా ఆల్రెడీ చంపేసిందా? పోలీసు విచారణలు ఇంకేం తెలుస్తాయంటో చూద్దాం.